స్వాగతం. మరియు ఈ వారం యొక్క థీమ్ లీనియారిటీకు మించినది కాబట్టి మీరు తరంగాలు మరియు ఆసిలేషన్ విషయానికొస్తే లీనియర్ ఊహలకు మించి వెళితే ఏమి జరుగుతుందో మేము కొంత కోణంలో చూస్తున్నాం. ఈ వారం మొదటి 2 నుండి 3 ఉపన్యాసాలలో డోలనాల విషయంలో ఏమి జరుగుతుందో మేము చూశాం. నాన్ లీనియర్ పునరుద్ధరించడం ఫోర్స్ కలిగి ఉన్నప్పుడు. కాబట్టి మేము ఆ యొక్క వివిధ ప్రభావాలను చూశాం. నేటి ఉపన్యాసంలో మీరు వేవ్స్ కి సంబంధించినంతవరకు సరళానికి మించి వెళితే ఏమి జరుగుతుందో మేము చూస్తాం. కాబట్టి గత 1 లేదా 2 తరగతులలో మనం చూసిన వాటిని త్వరగా తిరిగి పొందడం ద్వారా ప్రారంభిస్తాం. కాబట్టి మేము చూడటం నాన్ లీనియర్ పునరుద్ధరించడం ఫోర్స్ నమూనాలను చూస్తున్నాం. కాబట్టి మేము రైస్ చేసిన సరళమైన విషయాలలో నమూనాలు ఈ రకం యొక్క ఎస్ నాన్ లీనియర్ పునరుద్ధరణ శక్తిని కలిగి ఉన్న మరియు ఇది కూడా నడపబడింది. మరియు సూత్రప్రాయంగా ఈ నాన్ లీనియర్ పునరుద్ధరించడం ఫోర్స్ మీరు అనంతమైన పదాలు S1 x + S2 x² ఊహించవచ్చు మరియు ఆచరణలో మేము 2 లేదా 3 పరిమితం చేస్తాం. మరియు వాస్తవానికి మనం 3 మొదట మరియు 3వ వంతు మాత్రమే పరిమితం చేశాం. ఒక ఉదాహరణగా మేము స్ట్రింగ్ యొక్క ఈ సమస్యను చూశాం. కాబట్టి ఇక్కడ మీకు 1 బిట్ ఉంది. గోడలకు కట్టి ఉన్న 2 తీగల ద్వారా ఇక్కడ ఉంది. మొత్తం సెటప్ వర్టికల్ దిశలో అమర్చబడుతుంది. మరియు మేము ఏమి చేస్తాము అనేదానిని వేరుగా లాగడం మరియు ఆసిలేషన్ ఒక ప్లేన్లో మరియు ఈ దిశలో మాత్రమే ఉందని అనుకోండి. మరియు ఈ సందర్భంలో మీరు ఈ సమస్యను విశ్లేషించవచ్చు. స్ట్రింగ్లో ఏకరీతి టెన్షన్ ఉందని మరియు మొదలైనవి. ప్రస్తుతానికి మనం చేసిన దాని నుండి 2 ముఖ్యమైన విచలనం ఉందని ఊహిస్తూ సైన్ ఎక్కడ వస్తుందో మీరు ఊహించకూడదు మరియు మీరు సైన్ తీటా ద్వారా సుమారుగా లెక్కించవచ్చు. మరియు స్ట్రింగ్లో ఏకరీతిలో ఉంటుందని కూడా అనుకోకూడదు. స్ట్రింగ్లో టెన్షన్ దాని సమతుల్యత స్థితిలో ఉన్నప్పుడు మరియు అది ఒక దానిలో కొంత భాగాన్ని మరొక దానికి లేదా ఈక్వేషన్ చేసినప్పుడు తద్వారా ఈ సర్దుబాట్లన్నీ చేయాలి. మరియు మీరు చేసినప్పుడు మీరు నిజంగా నాన్ లీనియర్ కాని కదలిక సమీకరణం అని గమనించవచ్చు. ఆ సందర్భంలో మేము చూసినది ఏమిటంటే మీరు మీ సిస్టమ్ను ఫ్రీక్వెన్సీ ఒమేగాతో ఫోర్సింగ్ చేస్తే ఫ్రీక్వెన్సీ ఒమేగా లీనియర్ కేసులో వలె సిస్టమ్ ఊగిసలాడుతుంది. కానీ దీనికి అదనపు ఫ్రీక్వెన్సీ ఉంది. ఉదాహరణకు ఈ సందర్భంలో ఇది ఒమేగాతో ఆసిలేషన్ చూపిస్తుంది 3. కాబట్టి సాధారణంగా అధిక హార్మోనిక్లలో ఆసిలేషన్ ఉంటుంది. మరియు అటువంటి సందర్భాల్లో ఆంప్లిట్యూడ్ అపరిమిత పద్ధతిలో పెరగదు ఎందుకంటే తక్కువ మరియు అధిక ఆంప్లిట్యూడ్ నిజంగా భిన్నంగా ఉంటాయి. మేము మరొక నమూనాను పాక్షికంగా మాత్రమే పని చేశాం. మోడల్ను డఫింగ్ ఆసిలేటర్ అని ఇక్కడ పిలుస్తారు. మళ్ళీ మీరు ఈ 3 ముఖ్యమైన పదార్థాలను చూస్తారు. మీకు డిసిపేషన్ నాన్ లీనియర్ ఫోర్స్ పునరుద్ధరించడం మరియు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ సైనుసాయిడల్ ఫోర్సింగ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా. కాబట్టి సందర్భంలో మీరు చాలా విషయాలను చూడవచ్చు. దాని చాలా ఆసక్తికరమైన సిస్టమ్. కానీ అతిపెద్ద హైలైట్ ఏమిటంటే ఇది పారామితుల యొక్క కొన్ని ఎంపికలకు గందరగోళ పరిష్కారాలకు దారితీస్తుంది. కాబట్టి గందరగోళం ద్వారా మీరు దృశ్యమానంగా చూసినప్పుడు ఉదాహరణకు సమయం యొక్క పనిగా స్థానభ్రంశం రాండమ్ గ్రాఫ్ కనిపిస్తుంది. లేదా ఉదాహరణకు మీరు 2 ప్రారంభ పరిస్థితులను తీసుకొని ఏకీకృతం చేస్తే మరింత క్లిష్టమైనదిగా కనిపిస్తుంది. కదలిక సమీకరణాన్ని చేయండి. 2 ప్రారంభ పరిస్థితులు మీరు చేయగలిగినంత దగ్గరగా ఉంటాయి. కానీ ప్రారంభంలో ఈ 2 ప్రారంభ పరిస్థితులు ఒకదానికొకటి దగ్గరగా అభివృద్ధి చెందుతాయని మీరు చూస్తారు. కానీ కొంతకాలం తర్వాత అవి అంచున ఉంటాయి మరియు అవి గందరగోళం యొక్క ఒక సంతకం యొక్క అంచున ఉన్నట్లు అవి కేయోటిక్ సిస్టమ్ ఉంటాయి. మరియు ఇది మీరు వేరే నాన్ లీనియర్ సిస్టమ్ కనిపించలేదు. తద్వారా సరళేతర వ్యవస్థలలో మాత్రమే ఉద్భవించే ఒక ముఖ్యమైన కొత్త ఫినామినన్
కాబట్టి నేపథ్యంలో ఈ రోజు మనం తరంగాలను చూస్తాం. ఇవన్నీ మనం గఫింగ్ ఆసిలేటర్ మరియు చేసిన స్ట్రింగ్ మరియు వాస్తవానికి ఆసిలేషన్ ఒకే కణం యొక్క ఆసిలేషన్స్ సరేనా. ఇప్పుడు లీనియర్ కానిది వేవ్ ఫినామినన్ ఎలా ప్రభావితం చేస్తుంది. ఈ రోజు మనం అన్వేషించాలనుకుంటున్న ప్రశ్న తరంగాల గురించి అనేక వారాల క్రితం అధ్యయనం చేసిన దానికి తిరిగి వెళ్దాం. కాబట్టి కొంత సమయంలో మేము తో ప్రారంభించాం. స్ట్రింగ్ కొనసాగడానికి వెళ్ళింది అమలు యొక్క ఈక్వేషన్ క్రింద వ్రాసి దానిని వేవ్ సమీకరణం మరియు తరంగ సమీకరణాన్ని అని పిలుస్తాము లేదా పరిష్కారానికి సూచించే ఒక మార్గం ఈ y. ఇది స్ట్రింగ్ వెంట స్థానం x యొక్క ఫంక్షన్ మరియు t అనేది సమయం కాబట్టి y అనేది స్థానం వద్ద తరంగం యొక్క ఆంప్లిట్యూడ్. సమయంలో t కొన్ని ఆంప్లిట్యూడ్ ద్వారా ఇవ్వబడుతుంది ఏ టైమ్స్ t ఒక శక్తి i ఒమేగా ఏ పవర్ k x మైనస్ ఒమేగా t. ఇప్పుడు మీరు ఈ ఫంక్షన్ను రూపొందించడానికి ప్రయత్నిస్తే అది వేవ్ఫారం మరియు అన్ని మార్గాల వరకు విస్తరించి ఉంటుంది. సైనుసాయిడల్ వేవ్ కాబట్టి ఇది దాని గురించి ప్రగతిశీల వేవ్ కనిపిస్తుంది కాబట్టి నేను దానిని x యొక్క ఫంక్షన్గా ప్లాట్ చేస్తాను. మీరు కూడా సమయానికి దాన్ని అభివృద్ధి చేయవచ్చు. కాబట్టి ఇది ఒకే వేవ్ సంబంధించినంత వరకు ఉంటుంది మరియు మేము దానిని లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి పొందామని గుర్తుంచుకోండి. కాబట్టి ఇది సరళ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం. ఇప్పుడు నేను కొంచెం వేర్వేరు ఫ్రీక్వెన్సీస్తో ఇటువంటి రెండు తరంగాలను మళ్ళీ అధిగమిస్తే ముందు మరియు ఇక్కడ మనం చూసిన సమస్య ఏమిటంటే వాటిలో రెండు ట్రిగనోమెట్రిక్ గుర్తింపులను ఉపయోగించి కొంత తారుమారు చేస్తే మీరు ఇక్కడ చూపిన వాటికి ఏదైనా ఉంటుంది. కాబట్టి మీకు వేగవంతమైన ఆసిలేషన్ ఉంటుంది మరియు ఈ ఎరుపు డాష్ వక్రరేఖలో చూపిన మొత్తం ప్రొఫైల్ ఇక్కడ మీరు నిజంగా చూసే ప్రొఫైల్ ఇది. నేను పెద్ద సంఖ్యలో తరంగాలను చెబితే నేను పెద్ద సంఖ్యలో ప్రగతిశీల సమూహాలు అని నేను అనుకుంటున్నాను. వ్యత్యాసం ఏమిటంటే ప్రతి ఫ్రీక్వెన్సీ దాని నుండి కొద్దిగా భిన్నమైన ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ సందర్భంలో నేను మొత్తం వేవ్ఫారం రూపాన్ని పొందబోతున్నాను. ఇది ఇప్పుడు ఇలా ఉంటుంది. కాబట్టి నా వద్ద ఒక తరంగ రూపం యొక్క భౌతిక పరిధి ఉన్నప్పుడు అక్కడ ఆంప్లిట్యూడ్ సున్నా కానిది చాలా అందంగా ఉంది. మొత్తం x అక్షం మైనస్ అనంతం నుండి అనంతం వరకు వెళుతుంది. నేను ఈ తరంగాలలో ఎక్కువ సంఖ్యను సూపర్పోజ్ చేస్తాను. ఈ ప్రాంతం మొత్తం వేవ్ఫారం యొక్క ఆంప్లిట్యూడ్ సున్నా కానిది మాత్రమే. దీని గురించి సుమారుగా చెప్పండి. కాబట్టి దీనికి మించి ఇది అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం సున్నాకి వెళ్ళి మీరు దానిని కూడా గుర్తించలేరు. కాబట్టి ఇప్పుడు ఇది స్థానికీకరించే వేవ్ ప్యాకెట్ లాగా కనిపిస్తుంది. కాబట్టి ఒక వైపు మైనస్ అనంతానికి మరియు అనంతానికి అన్ని మార్గాలను విస్తరించేది మీకు చాలా బాగుంది. కానీ మీరు లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఈ పరిష్కారాలను ఉపయోగించి ఈ రకం వేవ్ ప్యాకెట్లను నిర్మించవచ్చు. కాబట్టి దీని గురించి మంచి విషయం ఏమిటంటే మేము నిర్మించిన ఈ వేవ్ ప్యాకెట్ కొద్దిగా వేర్వేరు ఫ్రీక్వెన్సీ యొక్క అనేక తరంగాలను ఒకచోట చేర్చి ఇది ఒమేగా పురోగతి లేదా మళ్లీ కదులుతుంది. ఇది మనం చూసిన భావన మరియు గ్రూప్ వెలాసిటీ డి ఒమేగా ద్వారా ఇవ్వబడుతుంది ఇక్కడ కోణీయ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు సాధారణంగా ఈ గ్రూప్ వెలాసిటీ మొత్తం సమూహం యొక్క వేగం సాధారణంగా ఆ సమూహం యొక్క వ్యక్తిగత భాగాల వేగం నుండి భిన్నంగా ఉంటుంది. కాబట్టి సమూహం యొక్క వ్యక్తిగత ఫేస్ వెలాసిటీ అని పిలుస్తారు మరియు ఇది ఈ క్వాంటిటీ vt. కాబట్టి సాధారణంగా ఈ పరిస్థితిలో గ్రూప్ వెలాసిటీ ఫేస్ వెలాసిటీ సమానంగా ఉండదు మరియు గ్రూప్ వెలాసిటీ ఫేస్ వెలాసిటీ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ క్వాంటిటీ డికే చేత ఒమేగా అనేది k నుండి స్వతంత్రంగా ఉంటుంది. ఫేస్ వెలాసిటీ మరియు గ్రూప్ వెలాసిటీ యొక్క
ఈ ఆలోచనలను మనం చూసిన ఆలోచన ఇది చాలా వాస్తవిక సందర్భాల్లో గ్రూప్ వెలాసిటీ మరియు ఫేజ్ వెలాసిటీ ఒకదానికొకటి సమానంగా లేవని గుర్తుంచుకోండి. కాబట్టి దీని ఆధారంగా కొంత ముగింపును మనం వ్రాయగలము. గ్రూప్ వెలాసిటీ ఫేజ్ వెలాసిటీ సమానంగా ఉంటే దాని చాలా ప్రత్యేక కేసు. ఆ సందర్భంలో వేవ్ ప్రొఫైల్ లేదా ఆకారం మార్పు లేకుండా కదలగలదు. మరో మాటలో చెప్పాలంటే నా వేవ్ఫారం ఈ చాలా స్థానికీకరించబడిన ఆకారంలో ఉంటే అది ఆకారంలో ఎటువంటి వక్రీకరణ లేకుండా కదులుతుంది. మరియు VGVPకి సమానంగా ఉంటే మరియు శారీరకంగా మీరు అలా ఉండవచ్చు ఎందుకంటే విభిన్న భాగాలు ఒకే వేగంతో కదులుతున్నాయని మీరు ఊహించవచ్చు. కాబట్టి వేరు చేయబడదు. తద్వారా మీరు ప్రారంభ సమయంలో ఇచ్చిన ఈ ఆకారాన్ని నిర్వహిస్తుంది. కాబట్టి అటువంటి తరంగాలు చెదరగొట్టబడవు అని పిలుస్తారు. తద్వారా మీరు దానికి ఒక ఆకృతిని ఇస్తారు. మీరు సమయం t0కి సమానం అనుకుందాం. సమానమైన సమయాన్ని చెప్పండి. ఇది ఒకే ఆకారం మరియు ప్రొఫైల్ కదలడం కొనసాగుతుంది. కాబట్టి అందుకే డిస్పెర్సివ్ కాదు. ఇది వేరుగా మరియు విడివిడిగా ఉండదు. మరోవైపు VGVPకి సమానంగా లేకపోతే ఇది జరగదు. ఇది సిస్టమ్ డిస్పెర్సివ్. మీకు అనేక భాగాలు ఉన్నాయని మీరు అనుకుంటే భౌతికంగా మళ్ళీ శారీరకంగా మీరు మీ స్థానికీకరించిన వేవ్ ప్యాకెట్ నిర్మించడానికి అనేక తరంగ రూపాలను కలిపి ఇలా ఉంచారు. మరియు ఆ కాంపోనెంట్ వేరే ఫేస్ వెలాసిటీ కలిగి ఉంటుంది అంటే ప్రతి ఒక్కరూ వేర్వేరు వేగంతో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి స్పష్టంగా దీని నుండి నిర్మించిన వేవ్ఫారం చాలా కాలం కలిసి ఉండదని మీరు ఊహించవచ్చు. మరియు కొంతకాలం తరువాత మీరు తరంగం యొక్క ఏ ట్రేస్ చూడలేరు. కాబట్టి మీరు ప్రారంభ సమయంలో నిర్మించిన వేవ్ ప్యాకెట్ కొంత సమయంలో అటువంటి పదునైన 0 విలువను కలిగి ఉన్న సందర్భం తరువాత కాలంలో విస్తరించడం ప్రారంభమవుతుంది మరియు చివరికి కొంత సమయం తరువాత అది వాస్తవానికి మరణిస్తుంది. తద్వారా VGకి సమానంగా లేనప్పుడు జరుగుతుంది. కాబట్టి మేము దీనిని సాధారణ తీర్మానంగా వ్రాయగలము. కాబట్టి వేవ్ఫార్మ్ల యొక్క మీ పరిష్కారం వేరే మాటలలో లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి వస్తే అవి సరళ చెదరగొట్టే వ్యవస్థలు అయితే అవి ఎక్కువసార్లు మరియు దీర్ఘ దూరాలకు ప్రొఫైల్ను నిర్వహించలేవు. కాబట్టి మీరు ప్రారంభంలో సృష్టించిన ప్రొఫైల్ ఇది కాలక్రమేణా మరియు ఎక్కువ దూరం ప్రయాణించినందున సాధారణంగా VGVPకి సమానమైన ప్రత్యేక సందర్భంలో తప్ప విచ్ఛిన్నమవుతుంది. కానీ అది చాలా అరుదైన మరి ప్రత్యేక పరిస్థితులలో కానీ చాలా వాస్తవిక సందర్భాలలో ఇది విచ్ఛిన్నమవుతుంది. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యం ఉంది. మొదట మీకు మరింత సాధారణ ముగింపు నాన్ లీనియర్ సిస్టమ్ కాదు. దీని ద్వారా నా ఉద్దేశ్యం నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ మరియు వాటి పరిష్కారాలను అవి చాలా దూరం మరియు దీర్ఘ కాలం పైన ప్రొఫైల్ నిర్వహించగలవు. కాబట్టి వీటిని నాన్ లీనియర్ వేవ్ అని పిలుస్తారు లేదా ఇతర మాటలలో ఇవి నాన్ లీనియర్ వేవ్ పరిష్కారాలు మరియు మళ్ళీ పరిష్కారాలు ఒక కోణం మరియు అటువంటి పరిష్కారాల యొక్క విధులుగా ఉంటాయి మరియు అటువంటి పరిష్కారాలను నాన్ లీనియర్ వేవ్ తరంగాలు అని పిలుస్తారు. మరి వారు నాన్ లీనియర్ వేవ్ యొక్క పరిష్కారాల వలె బయటకు వస్తారు. మీలో కొంతమంది ఒక నాన్ లీనియర్ వేవ్ ఉదాహరణ ఇవ్వటానికి 2004 సంవత్సరంలో వచ్చిన సునామీని విని లేదా అనుభవించాలి. ఇది ఆగ్నేయ ఆసియాలో పెద్ద సంఖ్యలో లెక్కకు చేరుకుంది. కాబట్టి ఇది వాస్తవానికి సుమత్రా సమీపంలో భూకంపం మరియు అండర్ సీ భూకంపం ద్వారా ప్రేరేపించబడింది. వాస్తవానికి ఇండోనేషియా తీరంలో ఉంది. కాబట్టి సముద్రాలపై వేవ్ దారితీసిన నీటి స్థాయిలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. కాబట్టి ఈ తరంగాలు ప్రత్యేకమైనవి లేదా ఏకాంత వేవ్ అని పిలువబడేవి. అవి చాలాసార్లు మరియు చాలా దూరం వాటి ఆకారాన్ని కొనసాగించగలవు. వీటిని నాన్ లీనియర్ సమీకరణాల పరిష్కారం ద్వారా వర్ణించవచ్చు. కాబట్టి ఇండోనేషియాలో ఎక్కడో జరిగింది.
మరియు భారతదేశం యొక్క తూర్పు తీరాన్ని ప్రభావితం చేసింది. కాబట్టి నిజంగా 1500 2000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంది. కాబట్టి వేవ్ వాస్తవానికి 45 ప్రయాణించాయి మరియు భారతదేశం యొక్క తూర్పు తీరంలో అవోపి సృష్టించడానికి దాదాపు నిమిషాలు. కాబట్టి ఆగ్నేయ ఆసియాలోని అనేక ప్రాంతాల్లో అది ఎంతో నష్టం కలిగించింది. అది దాదాపు 8000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్రవ్యరాశి ప్రభావితం మూలం చేసింది. కాబట్టి నిజానికి ఆ అలల సమయంలో అవి నిజంగా ఎంతో కాలంగా స్థిరంగా ఉంటాయి. అలాంటి దూరాల్లో వారు చాలా దూరం ప్రయాణించకుండా ఈ విధమైన అలలు నిజంగా కొత్తవి కావు. అవి 1834 ఇంగ్లాండ్ జాన్ స్కాట్ రస్సెల్ వాటిని మొదట గమనించారు. అందువల్ల అతను షిప్పింగ్ కంపెనీ నిమగ్నమై ఉన్నాడు మరియు అతను ఒక రోజు తన గుర్రం వైపు కేంద్ర కాలువ అని పిలిచే దాని వైపు వెళ్తున్నాడు. తద్వారా అతను గమనించాడు 2 పడవలు ఉన్నాయి, ఇవి దళాలలో ఆడుతున్నాయి మరియు అవి అకస్మాత్తుగా ఆగిపోయాయి. అక్కడ నుండి ఒక చిన్న వేవ్ ఉద్భవించింది మరియు అతను గమనించింది ఏమిటంటే వేవ్ పుట్టుకొచ్చాయి. తరంగాలు బయటపడలేదు. కాబట్టి సాధారణంగా మీ అనుభవం ఈ క్రింది విధంగా: మీరు ఒక రాయిని విసరండి, ఒక నిశ్శబ్ద సరస్సు వద్ద చెప్పండి. ఇది స్థలం చుట్టూ తరంగాలను ప్రారంభిస్తుంది. 1 నిమిషం కన్నా తక్కువ తరువాత తరంగాలు చనిపోతాయని మీరు చూస్తారు. లేదా సాధారణంగా మీరు ఒక గిటార్ వంటి సంగీత వాయిద్యాలపై ఆడుతున్నారని చెప్పండి. ఉదాహరణకు, మీరు దానిని ఉత్పత్తి చేసే శబ్దం కొద్దిగా సమయం మాత్రమే మరియు త్వరలో అది చనిపోతుంది. ఏదేమైనా మీరు ఇలా ఉత్పత్తి చేస్తారు. సాధారణంగా చాలా వేగంగా చనిపోతారు. కానీ అతను గమనించింది పడవ ద్వారా ఆ కాలువలో ప్రేరేపించిన వేవ్ వాస్తవానికి ఒక దిశలో కదులుతున్నాయి మరియు చాలా కాలం నుండి మరణించలేదు. కాబట్టి అతను తన గుర్రంలో దాదాపు 2 మైళ్ళ దూరం వరకు వెళ్ళాడు మరియు తరంగం ఆకారంలో లేదా కాలక్రమేణా బయటపడలేదు. అతను వేవ్ అనుసరించలేకపోయాడు మరియు కాలువ ట్రిబ్యూటరీ కోల్పోలేకపోయాడు. కానీ ఏదేమైనా ఆ రకమైన తరంగం ఇంత దూరం వరకు తనను తాను నిలబెట్టుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆపై స్కాట్ రస్సెల్ తిరిగి వెళ్లి కొన్ని ప్రయోగశాల ప్రయోగం చేశాడు మరియు అతను కలిసి ఉంచిన అన్ని ప్రయోగాల ఆధారంగా మరియు ఈ ఫలితాన్ని నొక్కి చెప్పాడు: సి చదరపు వేవ్ యొక్క వేగం కి h+a కి సమానం. కాబట్టి ఇక్కడ g గ్రావిటీ కారణంగా త్వరణం, h అనేది నీటి యొక్క లోతు మరియు a అనేది వేవ్ ఆంప్లిట్యూడ్. కాబట్టి పెద్దది వ్యాప్తి వేగవంతమైన ఇది అవుతుంది. తద్వారా దీని గురించి అసాధారణ విషయం ఈ సూత్రానికి థియోరెటికల్ బేసిస్ లేదు. కాబట్టి ఏ రకమైన థియోరెటికల్ బేసిస్ ప్రతిపాదించబడిన మొదటిసారి బ్రూసిల్స్ మరియు లార్డ్ రేలీ తరువాత వారు ఈ రూపం యొక్క వేవ్ ప్రొఫైల్ను పొందారు. కాబట్టి ఈ సమయంలో పాఠం ఈ హైపర్బోలిక్ స్క్వేర్ వంటి ఈక్వేషన్ ఈ నాన్ లీనియర్ కలిగి ఉంటుంది. వాస్తవానికి అంతరిక్షంలో స్థానికీకరించబడిన మరియు చాలా వక్రీకరణ లేకుండా ప్రయాణించగల వేవ్ఫార్మ్స్ కావచ్చు. మరొక ముఖ్యమైన సైద్ధాంతిక అభివృద్ధి కోరట్వేగ్ డిగ్రీస్ యొక్క కారణంగా ఉంది. కాబట్టి దీనిని కేడివి ఈక్వేషన్ అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ నాన్ లీనియర్ ఈక్వేషన్ కాదు, ఇది డో యు బై డో టి ప్లస్ 6 యుడో యు బై డో ఎక్స్ ప్లస్ డో యు క్యూబ్ ద్వారా 0కి సమానం. కాబట్టి మీరు ఈ పదం నుండి లీనియర్ కానిది ప్రధానంగా యు మరియు డో యు వై డో ఎక్స్ మరియు లేకపోతే ఈ నిబంధనలు లేకపోతే ఇది చాలా లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కాబట్టి ఈ నాన్ లీనియర్ ఈక్వేషన్ యొక్క ఒక పరిష్కారం మళ్ళీ ఒక
సెక్ హైపర్బోలిక్ స్క్వేర్ ఫంక్షన్. కాబట్టి ఇక్కడ స్పష్టంగా స్లైడ్లో వ్రాయబడింది. కాబట్టి మరోసారి వెలాసిటీ సి ఆంప్లిట్యూడ్ ఉంటుందని గమనించవలసిన ముఖ్యమైన విషయం, ఇది ఒక సాలిటరీ వేవ్ సొల్యూషన్ కాబట్టి ఇది మీ హైపర్బోలిక్ స్క్వేర్. పరిష్కారం కొన్ని నిర్దిష్ట సమయంలో x యొక్క ఫంక్షన్గా. కాబట్టి మీరు మొదట లక్షణాలను గమనించవచ్చు. ఇది చాలా లోకలైజ్ సొల్యూషన్. మైనస్ అనంతానికి మరియు 50లలో మరియు 60లలో మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ విస్తరించే ప్రోగ్రెసివ్ వేవ్ మాదిరిగా కాకుండా జాబస్కీ మరి మార్టిన్ క్రుస్కల్ వారు ఈ సమీకరణాలలో కొన్నింటిని వారి ప్రభావాలు మరియు రామిఫికేషన్స్ అర్థం చేసుకోవడానికి సంఖ్యాపరంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఈక్వేషన్ ఈ యొక్క పరిష్కారాలు ఒంటరి తరంగాల విషయంలో x, t యొక్క పరిష్కారాలు ఈ తరంగాల వేగం మళ్ళీ ఆంప్లిట్యూడ్ ఉంటుంది. జాన్ స్కాట్ రసెల్ పని నుండి తెలిసిన ఫలితం. మరియు నాన్ లీనియర్ తరంగాలు అవి బలంగా సంకర్షణ చెందవు మరియు ప్రభావితం చేయకుండా కొనసాగుతాయి. అంటే నాన్ లీనియర్ ఒకటి తరంగాలు ఉంటే ఈ దిశలో వస్తున్న మరొక లీనియర్ మార్గం మరియు వారు పరస్పర చర్య చేస్తున్నప్పుడు చాలా విషయాలు దగ్గరగా వస్తారు మరియు పరస్పర చర్య తరువాత ఈ వేవ్ ఏమీ జరగనట్లుగా కదులుతుంది మరియు ఈ తరంగం ఏమీ జరగనట్లుగా కదులుతుంది. తద్వారా మళ్ళీ చాలా అసాధారణంగా ఉంటుంది. ఈ నాన్ లీనియర్ వాటి ఆకృతులను కాపాడుకోగలవు. పరస్పర చర్యల నేపథ్యంలో కూడా రెండు తరంగాలు పరస్పర చర్య సంకర్షణకు గురిచేస్తాయి, ఆపై మరొకటి దాటిపోతాయి ఏమీ జరగలేదని. తద్వారా కొలిషన్ తరువాత మీరు చూస్తే రెండు తరంగాలు వాటి రూపాలను తిరిగి పొందుతాయి. కాబట్టి ఈ అన్ని సందర్భాల్లో నాన్ లీనియారిటీ ఎంత భిన్నంగా ప్రవర్తిస్తుందో దాని యొక్క ఉదాహరణ. అవి వాటి ఆకృతులను కొనసాగించగల డిస్పర్షన్ సమర్థవంతంగా రద్దు చేస్తాయి. వాస్తవానికి బలమైన నిలకడకు దారితీసే అర్థం ఏమిటంటే వారు తమ ఆకారాన్ని మరియు చాలా కాలం పాటు కదలగలరని. అందుకే జాబస్కీ మరియు క్రుస్కల్ వారికి పేరు ఇచ్చారు, ఎందుకంటే వారు అలాంటి స్థానికీకరించిన వేవ్ ప్యాకెట్ లేకుండా కదలకపోతే ఏదైనా డిస్పర్షన్ మీరు వాటిని దాదాపుగా పార్టికల్ నేచర్ అడగవచ్చు. కాబట్టి ఇక్కడ ఒక సిమ్యులేషన్ ఉంది, వాస్తవానికి ఒకే దిశలో వెళుతున్న రెండు వేవ్ ఉన్నాయని మీరు చూడవచ్చు. కాబట్టి ఒకటి వేవ్ చిన్న ఆంప్లిట్యూడ్ ఉంది మరియు ఇతర వేవ్ పెద్ద ఆంప్లిట్యూడ్, చాలా పెద్ద ఆంప్లిట్యూడ్ ఉంటుంది. సుమారు 1800లో దాని ఆంప్లిట్యూడ్ కొన్ని ఏకపక్ష యూనిట్లు ఉన్నాయి మరియు చిన్న ఆంప్లిట్యూడ్ ఒకటి 750 లేదా అంతకంటే తక్కువ. ఇప్పుడు మనం చర్చించినట్లుగా వీటిలో ఒకటి కొంత కాలం ముందు వీటిని పెద్ద ఆంప్లిట్యూడ్ వేగంగా వెళుతుంది, ఎందుకంటే ఈ రకమైన నాన్ లీనియర్ సాలిటరీ తరంగాలకు మనం చూశాము వేవ్ యొక్క వేగం ఆంప్లిట్యూడ్ అనులోమానుపాతంలో ఉంటుంది. తద్వారా ప్రారంభ సమయంలో మీరు దానిని ఎడమ నుండి అనుసరించడం ప్రారంభించినప్పటికీ ముందుకు వెళ్లేవే ఒక చిన్న వేవ్ ఒకటి అని మీరు గమనించవచ్చు, కానీ కొంత సమయంలో పెద్ద వేవ్ వచ్చి చిన్నదానితో పట్టుకుంటుంది మరియు కొన్ని సమయాల్లో అవి వాస్తవానికి కలిసిపోతాయి మరియు పరస్పర చర్య తర్వాత మరియు చాలా వేగంగా వెళ్తాయని మీరు చూడవచ్చు. మరియు వాస్తవానికి పరస్పర చర్య తరువాత కూడా ఇది దాని ఆకారాన్ని కలిగి ఉందని మీరు చూడవచ్చు. మేము నేర్చుకున్న పాఠం ఏమిటంటే వేవ్ ఫినామినా పై నాన్ లీనియర్ ప్రభావాలు చాలా ఎక్కువ.